రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి నెల్లూరులో మరో ముందడుగు పడింది. నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డోర్ టు డోర్ చెత్త సేకరణ కోసం నూతనంగా మంజూరైన 101 ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించారు. గుడివాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ఈ వాహనాలను ప్రారంభించగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ సుజాత, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోటంరెడ్డి గిరిధరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఈ మిషన్ కింద ఆంధ్ర రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఆటోస్ని అలాగనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు కానీ 200 ఈ ఆటోస్ని శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో మన దగ్గర డీజిల్తో రన్ అయ్యే ఆటోస్ ఉండేవి. దానిపైన మెయింటెనెన్స్ కావచ్చు, దాంట్లో వచ్చే ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఈరోజు ఎక్కువగా అయిపోయింది. అందుకోసం ఇప్పుడు వచ్చే అన్నీ కానీ ఈ ఆటోస్ వచ్చాయి. దానివల్ల పొల్యూషన్ ఏముండదు, ప్రజలకు మంచిది. అలాగనే కార్పొరేషన్ పైన కానీ ఖర్చు భారం తగ్గిపోతుంది. అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త నుంచి ఎనర్జీ క్రియేట్ చేయడమే ఈ యొక్క ముఖ్య లక్ష్యం. నెల్లూరులో కానీ ఒక్క రోజుకి 360 టన్నులు చెత్త వస్తుంది. ఈ చెత్తని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక డంప్ యార్డ్లో వేసి సంవత్సరాల తరబడి అక్కడ వేయడం, దాంట్లో నుంచి విషవాయువులు రావడం, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మనుషులకి ఇబ్బంది. ఇటువంటి అన్నీ కాకుండా ఈరోజు మన దొంతాల్లో కానీ వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ, గతంలో కానీ 2014-19లోనే వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ మనం తేవడం జరిగింది. అక్కడ ఆ రోజు ప్రజల్లో అంత అవగాహన లేక వాళ్ళు కోర్టుకెళ్ళి దాన్ని ఆపేయడం జరిగింది. ఈరోజు దొంతాల్లో అద్భుతమైన వేస్ట్ టు ఎనర్జీ ఫ్యాక్టరీ తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఈ యొక్క ఆటోస్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కానీ జియో ఫెన్సింగ్, అంటే ఆ ఆటో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చెత్త ఎంగేజ్మెంట్కి కానీ చాలా ఈజీగా ఉండేటట్టు ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కానీ సహకరించి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి వేస్తే మన కాలుష్యం లేకుండా చేయొచ్చు. మన ఆరోగ్యం అలాగనే ఈ యొక్క భూమిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఈరోజు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర మిషన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా తీసుకెళ్తున్నాం. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా రావాలని కానీ కోరుకుంటున్నాం. ఈ ఆటోలో 101 ఆటో ఇవ్వడం జరిగింది. అంటే ఒక్క ఆటో రోజుకి 1000 టన్నులు చెత్త సేకరిస్తుంది. అందువల్ల దాదాపు నెల్లూరు పరిశుభ్రత నెల్లూరు అవుతుంది. ఈ ఆటోలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి, అదే రకంగా మన మంత్రివర్యులు నారాయణ గారికి ఇప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీరు ఏమంటారు, ఐ లవ్ గుంటూరు పెట్టుకొని డెవలప్ చేయమని. ఐ లవ్ నెల్లూరు అనేది ఎప్పుడో స్టార్ట్ అయింది. దాంట్లో భాగం ఇది ఈ ఆటోల వల్ల మీకు కాలుష్యం పోవటమే కాకుండా ఒక నెలకి 25,000 లీటర్లు డీజిల్ ఆదా అవుతూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడైనా సరే రాష్ట్రంలో మంచి జరగాలంటే చంద్రబాబు, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు, రాష్ట్రం మహోన్నతంగా ఉండాలంటే చంద్రబాబు, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే చంద్రబాబు. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనికి ఈ మున్సిపల్ దానికి నాయకత్వం వహించి ఎంతో బాగా చేస్తున్న మన మంత్రివర్యులు నారాయణ గారిని అభినందిస్తూ చంద్రబాబుకి ఐ లవ్ చంద్రబాబు అని తెలియజేస్తాం. దగ్గర పోలేక 100% చెత్త కలెక్షన్ చేయలేక నగరవాసులు కూడా పడుతున్నారు. ఈరోజు మీరు చేసే ఈ మంచి కార్యక్రమం వల్ల నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఆటోలు ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి 100% ఈ కలెక్షన్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఇంకా కూడా వాటర్ వెట్ వేస్ట్ ప్లాంట్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం మీ చేతుల మీదుగా సార్. అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ